శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి 16 నుంచి 31 మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి ప్రధానంగా ఈ పక్షమంతా కూడా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. మీకు మీ టాలెంట్కు తగినట్టుగా మీ కృషికి తగినట్టుగా ఫలితాలు 100కి 100 రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీరు ఏదైతే ప్రయత్నం చేశారో అది మీకు ఈ సమయంలో సక్సెస్ అవుతుంది. కొంతమంది కొత్తగా ఏర్పడినటువంటి మిత్రుల ద్వారా కొంత లాభాన్ని మీరు పొందుతారు. మీతో కలిసి పనిచేయడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే మీరు దాన్ని జాగ్రత్తగా నిర్ణయించుకొని ముందుకు వెళ్ళవలసింది తప్ప ఎవరిని పడితే వాళ్ళని మీ యొక్క సంస్థలో చేర్చుకోవడం కానీ భాగస్తులుగా చేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎటువంటి బంధుత్వాలకి స్నేహానికి తావు లేకుండా వృత్తిపరంగా నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడు మాత్రమే మీరు అనుకున్న గమ్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవడం జరుగుతుంది. సో మీరు ఒకరి మీద బాధ్యత పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఎంతవరకు పర్ఫెక్ట్గా చేయగలదన్న విషయాన్ని గమనించి పెట్టడం మంచిది తప్ప తొందరపడి అధికారం ఇవ్వడం వల్ల మనకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు సహకారం ఉండడం వల్ల ప్రతి సమస్య మనకి అనుకూలంగా చివరికి మారుతూ ఉంటుంది. అయితే కేతువు రాశిలో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఎవరిని నమ్మాలా ఎవరిని తెలియకూడదో అన్నది మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ రాహు యొక్క సప్తమ స్థాన సంచారం వల్ల మన దగ్గర బెనిఫిట్ పొందాలి, మన ద్వారా లాభం పొందాలి అన్న విషయంలో అవతల వ్యక్తులు వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు మాట్లాడే విధానం అప్రోచ్ అయ్యే విధానంలో వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టు మన నుంచి ఏదో ఆశిస్తున్నట్టు మనం అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అవతడి వారు ఎంత మేధావైనా ఎటువంటి స్థాయిలో ఉన్నా మీ నిర్ణయం ముందు మీరు ప్రకటించుకోవాలి తప్ప అవతడి వాడి అవసరాన్ని మీరు తీర్చే ప్రయత్నం చేయకుండా మీ అవసరానికి వాడు ఎంతవరకు ఉపయోగపడతాడు అన్నది ఈ సమయంలో మీరు గమనించవలసింది. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి ప్రధాన గ్రహాలు ఈ రాహువు, అలాగే శని, రాహువు, రవి, అలాగే కుజగ్రహం, ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మీ మీద ప్రతి ఒక్కరు డామినేట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా సహనంతో ఓర్పుతో మంచిది. ఎందుకంటే ప్రస్తుతం మనకి అష్టమ శని ప్రభావం వల్ల మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంటుంది. ఎంతసేపు ఎదటవాడు మనదే తప్పని చెప్పే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి అష్టమ శని జరిగినంత వరకు జాతకుడు చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, జాగ్రత్తగా వ్యవహరించడం. ఎక్కువ శాతం ఏంటంటే మన సొంత నిర్ణయం పనిచేయనప్పుడు భగవంతుడి మీద కూడా కొంత భారాన్ని వేయడం వల్ల భగవంతుని కృపతో మనకి కొన్ని అనుకూలంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు మరి ఈ అష్టమ స్థానంలోనే ప్రస్తుతం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రవి అష్టమ స్థానంలో శనితో కలిసి ఉండడం వల్ల సడన్గా ఏదైనా వ్యక్తిగతంగా మీకు కానీ మీ పెద్దవారికి కానీ కుటుంబంలో తండ్రి గారికో మీ పిల్లలకో ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం కానీ వారి గురించి సడన్గా ఏదో ఒక వార్త లాంటిది వినడం కొంతవరకు కలవరి పెట్టే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా మరి ప్రభుత్వ ఉద్యోగులకి, అంటే మీరు ఎవరి కింద ఉద్యోగం చేస్తున్నా అధికారుల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి కొంత ఇబ్బందులు రావడం కానీ సడన్గా ఉద్యోగం విడిచిపెట్టవలసి రావడం కానీ కొంత ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే అష్టమంలో రవి ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల ఇబ్బంది ఉంటుంది. ఆల్రెడీ అష్టమ శనికి రవి తోడవడం వల్ల జాతకుడికి కొన్ని నిందలు, అపనిందలు, కొన్ని మనస్తాపానికి మనోధైర్యం కోల్పోవడం, మనసు కష్టపడడం, అవమానపడడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి జాతకుడు కొంతవరకు మరి చాలా ఓర్పుతో సహనంతో వ్యవహరించవలసి ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా మరి జాతకుడికే నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే ఏదన్నా ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మరి గురువు యొక్క బలం జాతకుడికి ఉన్నంత వరకు ఎవరు ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నా, ఏ విధంగా చేయాలన్నా కూడా పెద్దగా వాళ్ళు ఇబ్బంది పడక్కర్లేదు, ధైర్యంగా నిలబడచ్చు. ఎవరో ఒకరు చివరి నిమిషంలో వచ్చి మీ సమస్యకి సంపూర్ణంగా పరిష్కరించి మిమ్మల్ని ఒడ్డున పడేయడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ సింహరాశి వారు చాలా విషయాల్లో తొందరపడకుండా
జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం. అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి. ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వల్ల మీరు అంటే ఈ గ్రహాల్ని తిథుల్ని వారాల్ని నక్షత్రాల్ని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి, అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, అంటే పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా, అంటే పెళ్లి కొడుకు అంత అందంగా తయారవక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి, అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటికి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం, అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నా, పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100కి 100 జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల, అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలే అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు, అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే, ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల, ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు, మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున
ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఏమన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.